సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మేడం ఏదో ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 1200 పాయింట్స్ వెళ్ళింది మేడం, సూపర్గా వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ ఓకే. సో 42,200 కిందగాని వస్తే పుట్ ఆప్షన్ మేడం. 42,200 కిందగాని ఉంటే దీని చార్ట్ ప్రకారం పుట్ ఆప్షన్. సో 42,846 దాకా వెళ్ళింది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది దాటదు అని అనుకుంటున్నాను మేడం. సో మనం అనుకునే దానికన్నా చార్ట్ లో ఏం చెప్తుందో అనేదే ఫోకస్ చేద్దాం. సో ఇది మోస్ట్ ప్రాబ్లీ 42,846 దగ్గర క్రాస్ కాకపోతే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే మటుకు పుట్ ఆప్షన్ చూడండి మేడం, 42,846. ఇది లేదు అనుకుంటే 42,208 కింద రెడ్ క్యాండిల్ పడితే మటుకు ఫాల్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ గా అయింది 41,569 దిగేసిందంటే మటుకు పుట్ ఆప్షన్ మేడం. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్లా నేను చూసిన రోజుల్లో నెక్స్ట్ డే ఇప్పుడు 1200 పాయింట్స్ వెళ్ళిందంటే నెక్స్ట్ డే -1200 పాయింట్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మేడం. సో ఇదే డైరెక్షన్ లో అయితే వెళ్ళడానికి డౌటే, కానీ రివర్స్ కానీ వచ్చిందంటే ఇదే 1200 పాయింట్స్ కిందకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం. బ్యాంక్ నిఫ్టీలో రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ చాలా సార్లు పడ్డాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సో దీంట్లో కూడా డేటా, దీంట్లో అయితే మళ్ళీ డేటా తగ్గిపోయింది మేడం. దీంట్లో అయితే 26,000 ఎక్కువ ఉంది ఇక్కడ. సో 26,000 అంటే 42,800. సో 42,800 దగ్గర సెల్లర్స్ ఉన్నారు మేడం. సో 42,800 దగ్గర పిఈకి ట్రై చేయండి. 34,804 ఎక్కువ ఉంది. సో 32,500 సపోర్ట్ తీసుకోవచ్చు మేడం. కాల్ ఆర్డర్ ఏదన్నా తీసుకోవాలంటే 32,500 దగ్గర తీసుకోవచ్చు. ఇది కానీ బ్రేక్ అయిపోయిందంటే మటుకు 42,300 దగ్గర 50,000 ఉన్నారు. సో 42 హైయెస్ట్ అయితే 81 దాకా ఉంది మేడం. సో 42,000 దాకా కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 42,000 దగ్గర కానీ వస్తే మటుకు కాల్ ఆప్షన్ తీసుకోండి. 42,800 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకోండి. ఈ రెండు లెవెల్స్ అయితే టాప్ ప్రయారిటీ మేడం మనకి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో దీని ప్రకారం అయితే మనకి 42,489 పైన ఉంటే కాల్ ఆప్షన్ మేడం. 42,489 పైన ఉంటే కాల్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 43,128, 43,625, 44,405. ఇంత దూరం అయితే పోదని అనుకుంటున్నాను మేడం, మరి చెప్పలేము. సో 42,208 బ్రేక్ అయితే మటుకు పుట్ ఆప్షన్ మేడం. 42,208 కిందగానే ఉంటే పుట్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ అయితే 41,851, 41,071, 40,574. ఈ మూడింటిని చేసుకోండి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ.